గగన్ ఏడుస్తూ ఉంటాడు భూమి కోసం అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈలోపు అందరు కలిసి భూమి ఎంతలా ఇష్టపడ్డదిరా, కానీ శివను కూడా ఇప్పుడు గెంటేశవరా అని చెప్పేసి ఈ విధంగా ఆ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు నక్షత్రను చెరి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కేపీకి జరిగిన విషయం చెరి చెప్తాడు. అదే సమయానికి నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. మామ్, ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా భూమి అసలు అరెస్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. దొంగ మొహంది, అందరికీ నీతులు చెప్పి చేసే పని అదా అని చెప్పేసి ఇక గోరంటవును అపూర్వ నక్షత్ర అనుకుంటుండగా అప్పుడు వెంటనే అపూర్వ గోరంట వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. కేపీతో మాట్లాడిన చెర్రీ అటువైపుగా వెళ్తుండగా, ఏంటి మామ్, ఆ భూమి స్టేషన్కి వెళ్ళిందనేసరికి పిచ్చి పట్టిందాలా నవ్వుతున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. లేదు బేబీ, నేను చెప్పే విషయం వింటే నువ్వే షాకింగ్గా ఉంటావు. ఏంటి మామ్ అని చెప్పేసి అడుగుతుండగా, అసలు భూమిని ఈ కేసులో ఇరికించిందే నేను అని చెప్పేసరికి చెర్రీ అటువైపుగా వెళ్తుండగా ఆ అపూర్వ మాటలు విని డోర్ పక్కన ఈ మాటలు వినడానికి ఆడ నిలబడతాడు. అసలు ఏంటి మామ్, ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు. ఓసిన పిచ్చి తల్లి, చెప్పేది కాస్త వినవే అని చెప్పేసి గోరంట అంటుంది. ఏంటి మామ్, అసలు ఎలా ప్లాన్ చేశారు? ఏముంది, ఆ గగన్ గాడు భూమికి ఇక నెక్లెస్ పట్టుకొచ్చారు. అదే అదనంగా చూసుకొని ఆ టైంలో కావాలని చెప్పేసి భూమిని ఇరికించడానికి ఎంగేజ్మెంట్కు ఇక్కడ మీ డాడ్ని ఒప్పించాను. ఒప్పించిన ప్రకారమే ప్లాన్ చేశాను. అదే సమయానికి అదనంగా అందులో మత్తు పదార్థాలు పెట్టాను. ఆ ఎస్ఐ సూర్యతో కలిసి ఈ నాటకం ఆడి భూమిని ఇరికించాను. అసలు ఇంకో ఊహించిన ట్విస్ట్ ఏంటో తెలుసా, అసలు అరెస్ట్ చేసింది నకిలీ పోలీసులు అనేసరికి ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఏంటి, నకిలీ పోలీసులా అని చెప్పేసి ఈ విధంగా నక్షత్ర అంటుంది. అవునే, ఇప్పటికైనా అర్థం చేసుకో మీ మమ్మీ టాలెంట్ అని చెప్పేసి అంటుండగా, వావ్ మమ్మీ, నువ్వు ఇంతలా ఆలోచిస్తావని అస్సలు కల్లో కూడా అనుకోలేదు. అసలు ఇలా ఎలా ప్లాన్ చేసావు మామ్ అని చెప్పేసి అంటుండగా, మరి ఏమనుకున్నావు, మీ అమ్మ తెలివితేటలకు జోహార్లు కొట్టాలి. అందుకే కదా ఆ భూమిని ఆ గగన్ని తెలివితేటలతో మీ అమ్మ దెబ్బ కొట్టింది. అసలు ఇదంతా ఇంటుంటే కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అని నక్షత్ర అంటుండగా, నమ్మక ద్రోహులు అందరు కలిసి ఇక భూమిని అన్నేను కావాలని చెప్పేసి దెబ్బ కొడతారా? అత్తయ్య, నీ బండారం ఈరోజు మామయ్య ముంగట బయట పెడతాను. ఎందుకంటే ఇక ఆ సూర్యతో చేతులు కలిపి కావాలని భూమిని అరెస్ట్ చేయించావని మామయ్యకు చెప్తాను. మామయ్య అని చెప్పేసి పిలుస్తుండగా ఒక్కసారిగా నక్షత్ర, అపూర్వ, గోరంట ముగ్గురు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అరే చెరి, చెప్తే మర్యాదగా ఉండదు. ఇక కావాలని చెప్పేసి ఆ ఎస్ఐ సూర్యతో చేతులు కలిపి భూమిని అరెస్ట్ చేస్తావా? ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే ఆ తర్వాత నీ చావుతో నీ తల కొరిగిచ్చుకున్నట్టు అవుతుందత్తా. ఒరేయ్, అసలు నువ్వు బ్రతుకుంటే కదరా అని ఈ విధంగా అంటుండగా, నిన్ను ఎలాగైనా సరే మావయ్యకి ఈ విషయం చెప్పి నువ్వు చేసిన బండారం బయట పెట్టిస్తాను అని చెప్పేసి అలా ఇక శరత్చంద్ర దగ్గరికి వెళ్ళబోతుండగా వెంటనే వెనక కాలర్ పట్టుకొని అలా ముందుకు తోసేసరికి ఇక టేబుల్ దగ్గర చాకుంటుంది. ఆ చాకు ఒక్కసారిగా చెర్రీ కడుపులో దిగుతుంది. చెర్రీ ఒక్కసారిగా అక్కడికక్కడ అలా స్టక్ అయిపోతాడు. ఏందమ్మాయి, ఏం జరిగింది, వీడు ఇలా పట్టేసుకున్నాడు అని చెప్పేసి గోరంట భయపడుతుండగా గోరంట వెనక లాగేసరికి కింద పడిపోతాడు. ఒక్కసారిగా కడుపులో కత్తి, ప్రాణం పోయినట్టు. ఇక వెంటనే నక్షత్ర ఒక్కసారి ఇట్లా నోరు మూసుకొని, మమ్మీ నాకు భయంగా ఉంది, వీడు చచ్చాడా అని చెప్పేసరికి గోరంట చేయి పట్టుకొని చూస్తుంది. అమ్మాయి, వీడు చచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని, మతి కనిపోయిందా ఏంటి? లేదమ్మాయి, వీడి ప్రాణాలు పోయాయి అని చెప్పేసరికి ఇక అమ్మ, చెర్రీ చచ్చిపోయాడే, నాకెందుకో భయంగా ఉంది. అమ్మో, ఇది కళ్ళారా చూస్తున్నా. అమ్మ, ఈ పాటలో 3వ శవం
ఏంటమ్మా ఈ గోరంట ఏమంటుంది? అసలు ఏ టైంలో ఏం మాట్లాడనో తెలియదు. అసలే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. వీడిని ఎలా రప్పించి ఇప్పుడు ఏం చేయాలి? ఏమో అమ్మా, నేనైతే పారిపోతున్నాను. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అసలు బయట ముందు ఎవరైనా ఉన్నారో లేరో చూడు. మీ వరుడికి అందరు కలిసి ఇక్కడ మన దగ్గరకు వస్తారు. సరే అమ్మాయి అని బయటకు వచ్చి చూసరికి అమ్మాయి అందరూ పడుకున్నారు. సరే, వెనుక డోర్ నుంచి వెళ్ళి విని డిక్కీలో వేసి వెంటనే విని పాతి పెడదాం. ఏంటి? చెప్పాను కదా, విని పాతి పెడితే ఇక ఏమి కాదు, వెంటనే వెనక నుంచెలు పద అని చెప్పేసి కాలు చేతులు వెంటనే ఒక కవర్లో కట్టి ఆ తర్వాత వెనక నుంచెలి కాళ్ళు డిక్కీలో వేస్తారు. మరోవైపు గగన్ ఎలాగైనా భూమి జాడ తెలుసుకోవాలని అన్ని స్టేషన్లకు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఎలాగైనా సరే ఇక నేను చేసిన పొరపాటుకి భూమిని ఇంటికి తీసుకురావాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. భూమి స్టేషన్లో అక్కడ బాధపడుతుండగా ఆ సంతోషంతో ఆ ఎస్ఐ సూర్య చాలా పార్టీ చేసుకుంటూ, అరే గగన్గా, నీ పెళ్ళాన్ని నిన్ను ఎంత విడగొట్టాన్రా, ఈ సంతోషం మళ్ళీ మళ్ళీ రాదురా, నా జీవితం మీద నే బతుకు మీద దెబ్బ కొట్టావు కదరా, వదిలిపెట్టంరా అని చెప్పేసి డ్రింక్ తాగుతూ ఉంటాడు. మరోవైపు అమ్మాయి ఎవరైనా చూస్తే ఇక తెల్లారితే చెర్రీ గురించి అడిగితే ఏం చెప్తాం? వాడు అడగ ముందుకే నువ్వే నిజం చెప్పేలా ఉన్నావు, నోరు మూసుకొని పద అని చెప్పేసి ఇక వెంటనే అమ్మ నాకెందుకో భయంగా ఉంది. భయం లేదు ఏం లేదు, పద అని చెప్పేసి నక్షత్ర, గోరెంట, అపూర్వ డిక్కీలో చెర్రీ శవం వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా వెళ్తుండగా వెంటనే ఒక అడవుల వైపు వెళ్ళి అక్కడ ఇక అపూర్వ గోతి తీస్తూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా గగన్ అక్కడే ఆగిపోతాడు. అసలు ఈ అపూర్వేంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా ఈ అపూర్వ ద్వారా మనకు ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చెప్పేసి వీడియో ఆన్ చేస్తాడు. అదే సమయానికి ఆ గోతి తీసి వెంటనే అక్కడ గోరెంట, అపూర్వ ఆ చెర్రీ శవాన్ని తీసుకొచ్చి కవర్లో మూట కడతాడు కదా, ఆ శవాన్ని తీసుకొచ్చి వెంటనే అక్కడున్న గోతిలో వేసి మట్టితో కప్పెడతారు. ఇదంతా గగన్ వీడియో తీస్తూ ఉంటాడు. అమ్మాయి ఎవరైనా చూడట్లేదు కదా? ఎవరు చూస్తారు పిన్ని? రేపు వీడి శవం ఇక్కడ తెలుతుంది. ఏమో మమ్మీ, నాకు భయంగా ఉంది. విన్ని నానా మాటలు అన్నాను కానీ నా మనసులో ఏదో తెలియని భయం. ఈ భయం రేపు మీ ముగ్గురి కళ్ళల్లో, అదే మీ ఇద్దరి కళ్ళల్లో కనిపించకూడదు. ఏ మాత్రం ఏమరపాట ఉన్నా కూడా మీ నాన్న ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, సరే మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా ముగ్గురు కలిసి రోడ్డు దగ్గరికి వస్తాడు. రోడ్డు దగ్గరికి వచ్చి కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఎదురుగా గగన్ని చూసి అపూర్వ చెమటలు పట్టేస్తాయి. మమ్మీ వీడు చూశాడు అంటే బావ చూశాడు. ఇప్పుడు మనం స్టేషన్లో అరెస్టు, పోలీసులు, ఇక ఉరికమ్మం అని చెప్పేసి అంటుండగా వర్రకు అని చెప్పేసి ఇక నక్షత్రను అపూర్వ పొడుస్తూ ఉంటుంది. ఇక ఏంటి ఇక్కడికి ఈ టైంలో ఎందుకు వచ్చావు? నీతో పని పడింది అపూర్వ. అవును, భూమిని ఎక్కడ పెట్టారు? నాకు తెలియదు. నీకు తెలుసు. నాకు తెలియదు అన్నాను కదా. నీకు తెలుసు అపూర్వ, నీకు తెలుసని నాకు తెలుసు. ఏంటిరా ఏంటి నాకు తెలుసు? నీ భార్యను ఎక్కడ పెట్టారు నాకేమన్నా తెలుసా? ఏ స్టేషన్ పెట్టారు నాకేమన్నా తెలుసా? నీకు తెలుసని నాకు తెలుసా అపూర్వ? నాకు తెలియదు. నీ భార్యను ఏ స్టేషన్లో పెట్టారో, ఎక్కడ పెట్టారో అది నువ్వు చూసుకోరా. నన్ను అడిగితే నేనెలా చెప్తా? నువ్వు చెప్తావు కదా. ఇప్పుడు నేనోడితోనే నువ్వు భూమి ఎక్కడుందో చెప్తావు అని చెప్పేసి అక్కడ గోతి తవ్వి పెట్టిన వీడియో క్లిప్పు అపూర్వకు చూపించేసరికి కంగు తింటుంది అపూర్వ. ఇందాక మీరు ఏదో గోతి తవ్వి పెడుతున్నారు కదా ముగ్గురు కలిసి, ఆ వీడియో ఇప్పుడు చెప్పు, భూమి ఎక్కడుందో. ఒకవేళ చెప్పకపోతే ఈ వీడియో పోలీస్ స్టేషన్, పేపర్లు, టీవీలో, ఆ తర్వాత మీరు ముగ్గురు కటకటాల వెనకాల. ఇక మీ ఇష్టం అనేసరికి వెంటనే భూమి ఎక్కడుందో నేను చెప్తానురా. ఆ ఎస్ఐ సూర్య ఆ నకిలీ పోలీసులను పెట్టి వెంటనే ఒక క్వార్టర్స్ దగ్గర అరెస్ట్ చేసి పెట్టారు. అక్కడ ఉంటుంది భూమి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి, ఓహో ఆ ఎస్ఐ సూర్యతో కలిసి నువ్వు ఈ నాటకం ఆడన్నమాట. సరే
నీ సంగతి నేను తర్వాత చూస్తాను. కానీ ఏమాత్రం కూడా ఇది మిస్టేక్ అయినా నీ వీడియో వైరల్ అయిపోతుంది. లేదు, నిజంగానే చెప్తున్నాను. భూమి అరెస్ట్ చేసింది ఆ ఎస్ఐ సూర్య. నకిలీ స్టేషన్లో పెట్టి భూమిని అందులో పెట్టారు. కావాలంటే నీ చెప్పిన అడ్రస్కి వెళ్ళు, భూమి ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అపూర్వ నోటుతోని నిజం కక్కిస్తాడు. మరి నిజంగానే చెర్రీ చనిపోయాడా? నాటకం ద్వారా బయటపడబోతుందా? భూమి జాడ తెలుసుకునడానికి గగన్ చెర్రీ వేసిన నాటకంలో అపూర్వ ఒక ఆట ఆడుకోబోతున్నారనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా లైక్ కొట్టండి.